మిరాయి చిత్రం అయితే ఈరోజు చాలా ఘనంగా అయితే రిలీజ్ అయింది. ఓవరాల్గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి మంచి రివ్యూ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది చిత్రం? అంటే విజువల్గా బాగుంది సినిమా. ఓకే. విజువల్గా డిజైన్ చేసుకునే ఈ సినిమా తీయటానికి ముందుకు కదిలాడు ఆయన, కార్తీక్ ఘట్టమనేని. అయితే ఇతని ప్రోగ్రామ్ మొత్తం కూడా అంటే అతను కెమెరామెన్ కూడా అవటం వలన చాలా కాన్షియస్గానే ప్రతి విజువల్ చాలా బాగుంది సినిమా. ప్రతి ఫ్రేము చాలా పద్ధతిగా వెళ్ళింది. అలాగే చాలా గ్రాండియర్గా కనిపించింది. విఎఫ్ఎక్స్ అలాగే రియల్ లొకేషన్స్లో జరిగిన షూటు ఇవన్నీ బాగా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాడు. అలా సినిమా విజువల్గా బాగుంది అంటే కంటెంట్ పరిస్థితి ఏమిటి అంటే కంటెంట్లో చాలా గందరగోళాలు ఉన్నాయి. ఈ గందరగోళాలను అధిగమించే స్థాయిలో విజువల్ ఉంది. కానీ కంటెంట్ కూడా బాగుంటుంటే విజయం ఇంకొంచెం పెద్దది అయి ఉండేది. అంటే కన్ఫ్యూజన్ ఉంది. అశోకుడితో మొదలవుతుంది సినిమా. కళింగ యుద్ధం, అశోకుడు అని మొదలు పెడతాడు. మొదలుపెట్టిన తర్వాత నిజానికి కళింగ యుద్ధం తర్వాత అశోకుడిలో అతనికి ఒక అంతర్మథనం మొదలవుతుంది. మొదలయ్యి నెమ్మదిగా బౌద్ధం వైపు వెళ్ళిపోతాడు. అంటే యుద్ధాలు అనే వాటి వలన జరిగేటువంటి జన నష్టం, అలాగే ఈ యుద్ధరంగంలో చనిపోయిన వాళ్ళు చనిపోయారు అని అనుకోవడానికి లేదు, వీళ్ళ వెనకాల ఇంకొన్ని మరణాలు సంభవిస్తాయి. కాబట్టి ఇంతమందిని చంపాల్సిన అవసరం ఉందా అన్న పద్ధతిలో ఆయన డీవియేట్ అవుతాడు. కానీ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది తనలో. అంటే రాజ్యం అనేది ఖచ్చితంగా వీరభోజ్యమే. మరి దాని నుంచి రాజ్యాన్ని కాపాడుకోవటం ఎలాగా, ప్రజల చేతుల్లోకి అప్పచెబితే ఎలాగా, ఇలా చాలా గందరగోళాల మధ్య చాలా చర్చ జరుగుతుంది అతని జీవితంలో. అయితే ఈ సినిమాలో అవేవి పట్టించుకోలేదు. ఆయన బౌద్ధంలోకి వెళ్తాడు. బౌద్ధంలో కూడా చాలా డిస్కషన్స్, ఆయన సంస్కరణవాదిగా మారిపోతాడు. తర్వాత ఈ సినిమాలో ఈ గొడవలు ఏవి పట్టించుకోకుండా ఆయన ఏదో 9 గ్రంథాలలో తన జ్ఞానాన్ని పదిలపరిచాడు అని చెప్తాడు. కానీ ఆ 9 గ్రంథాల్లో ఏం చెప్పాడు అనే దాని మీద ఒక సరైన వివరణ ఉండదు. ఈ తర్వాత ఈ గ్రంథాలు దేనికి, అవేదో నిధిలాగా ఎక్కడో భద్రపరుస్తారు. వీటిని భద్రపరచడానికి ఒక 9 మందిని నియమిస్తాడు ఆయన. ఈ 9 మంది వాళ్ళ తరతరాలు వీటిని పరిరక్షిస్తూ ఉంటారు. గ్రంథాలను పరిరక్షించటం అనేది ప్రోగ్రామ్గా ఉంటుంది వాళ్ళకి. ఈ గ్రంథాలన్నీ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు దేవుడితో సమానం అని ఇంకొక కథ నడుస్తుంది ప్యారలల్గా. ఈ 9 గ్రంథాలు తన దగ్గరే పెట్టుకోవాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారు అని ఒక సూచన. అందులో 8 గ్రంథాలు సాధించేసి 9వ గ్రంథం కోసం యుద్ధం చేస్తూ ఉంటాడు మంచు మనోజ్ క్యారెక్టర్. ఈ 9వ గ్రంథం అతను దక్కించుకుంటాడా లేదా అన్నది గొడవ. ఈ గ్రంథ చౌర్యాన్ని అడ్డుకోవటానికి ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది, అది ముందుకు నడుస్తుంది, దీన్ని అడ్డుకుంటుంది అని ఒక ప్రిడిక్షన్ ముందే చెప్తారు. ఎవరు అడ్డుకుంటారు అనే పాయింట్ దగ్గర హీరోని ఎంటర్ చేస్తారు. ఇక అక్కడి నుంచి అతని చేతిలోకి ఒక ఆయుధం వస్తుంది. ఆ ఆయుధం పేరే మిరాయి. ఈ సినిమాకి టైటిల్ అదే. ఈ ఆయుధం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీరాముడి ధనుస్సు కోదండం దాని నుంచి ఈ మిరాయి అనేటువంటి వెపన్ ఇతని చేతిలోకి చేరుతుంది. అంటే అశోకుడికి రాముడికి లింక్ అయి ఈ కథ నడుస్తుంది. అయితే బౌద్ధానికి రామావతారానికి చాలా గొడవలు ఉన్నాయి. బౌద్ధ కథల నుంచి రామాయణాన్ని లిఫ్ట్ చేసి రాశారు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది మన దగ్గర. ఇలా అశోకుడికి రాముడికి, అంటే అశోకుడు నమ్మిన ఫిలాసఫీకి రాముడిని ప్రమోట్ చేసిన ఫిలాసఫీకి మధ్య చాలా యుద్ధాలు జరిగినాయి భారతదేశంలో. కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఆ 2 క్యారెక్టర్లని కలిపి సినిమా ఎలా చేస్తారు ఒకే లైన్లో పెట్టి అనేది ఒక చర్చ. అయితే తీసే సినిమాలో కమర్షియల్ విలువలు ఎక్కువ ఉంటాయి. ఈ లాజిక్లు ఎవరు పట్టించుకోరు, ఈ తర్కంలోకి వెళ్ళరు. మాయాబజార్లో ఒక డైలాగ్ ఉంటుంది, రసపట్టులో తర్కం కూడదు అని. అలా ఇక్కడ కూడా తర్కం కూడదు అని అనుకుంటారు. ఇక్కడ ఇంకొక ప్రధానమైన లోపం ఏంటంటే స్క్రీన్ ప్లేకి సంబంధించి
హీరో క్యారెక్టర్ని ప్రాపర్గా వాడుకోలేదు ఆయన. అంటే ఆ క్యారెక్టర్ చాలా బబ్లీగా, చాలా గొడవ చేయించవచ్చు ఆ క్యారెక్టర్తో, కానీ ఎందుకో ఒక పరిధిలో ఉంచేశాడు దాన్ని. బహుశా నేను అనుకోవటం ఇలా గతంలో చాలామంది చేశారు ఆ ధోరణిలో సినిమాలు, మనం కొంచెం డిఫరెంట్గా పెడదాము అనే ఆలోచనతో అది చేసుంటాడు ఆయన. సరే, హీరో విషయంలో ఆయన రొటీన్ అయిపోతుందని అలా పరిధులు పెట్టి ఉండొచ్చు, కానీ విలన్ పరిస్థితి ఏమిటి? మనోజ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ అంటే ఈ 8 గ్రంథాలు తన చేతిలో పెట్టుకుని 9వ గ్రంథం కోసం యుద్ధం చేసేటువంటి క్యారెక్టర్లో మంచు మనోజ్ కనిపిస్తాడు. మంచు మనోజ్ చాలా అద్భుతంగా చేశాడు, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అతనిది. అయితే కానీ సింగిల్ ఎక్స్ప్రెషన్తోనే నడిచింది సినిమా అంతా అని మాట్లాడుతున్నారు. సింగిల్ ఎక్స్ప్రెషన్ అంటే అంతకు మించి లేదు అసలు. అంటే అక్కడే ప్రాబ్లం అంటే ఆ క్యారెక్టర్లో లోక కంటకుడిగా చూపించాలి అతన్ని. లోక కంటకుడిగా చూపించడం అనేది జరగలేదు అక్కడ. పైగా ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్లో కొంచెం ఆ క్యారెక్టర్ మీద సింపతి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. లోక కంటకుడు అయితే అప్పుడు అతన్ని ఈ లోకరక్షకుడైనటువంటి రాముడి కోదండంతో అతన్ని సంహరించడం, అంటే రాక్షస సంహారం జరిగినట్టుగా జనం ఫీల్ అవ్వాలి. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి అతని క్యారెక్టర్ మీద అంత కోపం వచ్చే సన్నివేశాలు ఏవీ లేవు అక్కడ. ఏది మనోజ్ క్యారెక్టర్ మీద కోపం వచ్చేటువంటి సన్నివేశాలు లేవు. అది ఒక లోపం సినిమాకి. అంటే వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమిటి, అసలు ఎందుకు ఘర్షణ పడుతున్నారు, ఈ 9 గ్రంథాలని కాపాడటం అనేది, దాంతో హీరో క్యారెక్టర్ని ప్రాపర్గా అంటే దాంతో అతను లింక్ అవ్వడం, ఆ లింక్ అయినటువంటి పద్ధతి కూడా చాలా యాంత్రికంగా ఉంటుంది. అలా స్క్రిప్ట్ వైపున చాలా గందరగోళాలు ఉన్నాయి సినిమాలో. ఇన్ని గందరగోళాలు ఉన్నప్పటికీ మనోజ్ క్యారెక్టర్ని ఇంకొంచెం ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఉన్న, హీరో క్యారెక్టర్ని కొంచెం బబ్లీగా మార్చి హడావిడి చేస్తూ మధ్యలో ఈ ఎలిమెంట్స్ అన్నీ డ్రైవ్ చేసినా కొంత సినిమా గట్టెక్కి ఉండేది. అంటే పెద్ద విజయం సాధించేది. విజువల్గా బాగుంది అనేటువంటి మాట బయట నడుస్తోంది. అంటే ఎందుకు ఇలా జరిగింది అంటే, ముందే ఈ సినిమాకి సంబంధించి ఒక మార్కెట్ ఉంది వాళ్ళకి. తేజకి ఒక మార్కెట్ ఉంది.